బ్రిగేడ్ పబ్లిక్ స్కూల్ సంచాలకులు, ప్రధానాచార్యులు, ప్రధాన అధ్యాపకులు, ఉపాధ్యాయేతర బృందము, విద్యార్థి చిరంజీవులు, విచ్చేసిన ప్రముఖులు అందరికీ భారత గణతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాభినందనలు. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा. ఈ పాట ఎవరు రాశారో ఎవరైనా చెప్పగలరా? ఇక్బాల్ మహాకవి. ఇక్బాల్ అనే ఒక ప్రముఖ కవి మన భారతదేశాన్ని స్వాతంత్ర ఉద్యమంలో మన వందే మాతర గీతం, మన జనగణమన గీతం మన భారతదేశాన్ని స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఎంత ఉర్రు తొలగించిందో, ఎంత ప్రజల్ని ప్రభావితం చేసిందో. ఈ సారే జహాసే అచ్చా అనే ఈ అద్భుతమైన గీతం కూడా మన ప్రజల్ని అంతగా ఉర్రు తొలగించి స్వాతంత్ర ఉద్యమ పథంలో ఆ లక్ష్య సాధన దిశగా ప్రజల్ని నడిపించగలిగింది. ఈరోజు మన అటువంటి స్వతంత్రానికి ప్రేరణలు ఇదిన అనేక మంది, ఒక్కరా ఇద్దరా, వందలాది మంది స్వాతంత్ర ఉద్యమ అమరవీరుల్ని ఈరోజు మనం స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ మాటకు వస్తే అందులో చెప్పినట్టు ఇప్పుడే ఇంత చిరంజీవులు వాడారు. మా భారతదేశం మా జన్మ ప్రదేశం, ఇది అమృత భాండం అని చెప్పేసి అద్భుతంగా గీతాలాపనం చేశారు. నిజానికి అది నిజంగా అమృత భాండమే మన భారతదేశం. ఒక్కసారి మన భారతదేశం యొక్క చిత్రపటాన్ని, మ్యాప్ను మీరు కళ్ళల్లోకి ఊహించగలిగితే ప్రపంచంలో ఏ దేశం యొక్క పటం, ఆ దేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాల్ని, ఆ దేశం యొక్క ధార్మిక విలువల్ని ప్రతిబింబించని రీతిలో మన భారతదేశం యొక్క పటం మన భారతదేశం యొక్క విలువల్ని, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబించగలుగుతుంది. భారతదేశం యొక్క పటంను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అరుణాచల ప్రదేశ్ నుంచి చివరికి ఇక్కడికి గాంధీనగర్ దాకా, అరేబియా సముద్రం దాకా ఉన్న భారతదేశ పటాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎవరు గుర్తొస్తారు? ఎవరైనా చెప్పగలరా? భారతమాత గుర్తొస్తుంది. భారతదేశ పటంలో భారతమాత ఉంది. ఒక్కసారి మీరు ఊహించండి, కాశ్మీరు భారతదేశం ఎలా ఉంటుందంటే అది భరతమాత శిరోజాలతో కూడిన కిరీటంతో కూడినటువంటి రూపంలో ఆమె శిరస్సులాగా కనిపిస్తూ వస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా కింది నుంచి విస్తరిస్తూ వస్తుంటే అది ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, మణిపూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఉంటే అది దక్షిణ భాగంగా లేదా దక్షిణ హస్తంగా ఇటు గుజరాత్ వైపు ఉన్న ప్రాంతం అంతా అభయహస్తం, అంటే ఇలా హస్తం ఇలా అభయమిస్తున్నట్టుగా ఇటువైపు ఉన్నటువంటిది వరదహస్తంగా ఉన్నటువంటి భారతదేశం చివరికి కిందికి వస్తూ ఉంటే అది దక్షిణాది భాగం ఎలా ఉంటుందంటే అది భరతమాత చీర కుచ్చిళ్లతో ఉండి ఆ కుచ్చిళ్ళు అలా అలా జాలువారుతుంటే ఇటు బంగాళాఖాతము, అటు అరేబియా సముద్రం అలా చీర కుచ్చిళ్ళ మాదిరిగా అలలు కనిపిస్తూ ఉంటే చివరికి ఆ భారతదేశాన్ని పాదాలను అభిషేకిస్తున్నటువంటి హిందూ మహాసముద్రం చివరగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి భారతదేశ చిత్రపటం. మీరు మళ్ళొక్కసారి ఇంటికి వెళ్ళాక లేదా మన పాఠశాలలో మన భారతదేశ చిత్రపటాన్ని ఒక్కసారి భారత మాతతో మీరు పోల్చి చూస్తే మనకు కనిపిస్తుంది. అంతేకాదు ప్రపంచంలో ఏ దేశానికి
లేని గౌరవం భారతదేశానికి ఉంది. అదేంటంటే ప్రపంచంలో ఉండే ఓసియన్స్ అంటే మహాసముద్రాలు అంటారు. సముద్రాలు చాలా ఉంటాయి, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, ఇవన్నీ సముద్రాలు. కానీ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం అనేవి ఉంటాయి. ఇట్లా మహాసముద్రాల్లో ఒక మహాసముద్రానికి మన భారతదేశం పేరు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి మహాసముద్రం పేరు మీద లేనటువంటి ఘనకీర్తి మన భారతదేశానికి లభించింది. అదేంటంటే హిందూ మహాసముద్రం. మన కానుకొని మన కింద దక్షిణాదిలో ఉండే ఇండియన్ ఓషన్ అంటారు, దాన్ని హిందూ మహాసాగరం అంటారు. అది ఒక్క భారతదేశం మీద ప్రపంచంలో ఏ దేశాలకు లేనటువంటి ఘనత మన భారతదేశానికి ఉంది. అందుకే మనం భారతీయులుగా దీనికి మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఏమన్నారు, మనకు నమో నమో ప్రియ భారత మాత, నమో నమో జయ మంగళం గీత అని చెప్పేస్తూ శీతగిరీంద్రమై శ్వేతక్షేత్రమై శ్రీలంకయని చరణపీఠమై ప్రీతిగా 140 కోట్లతో విరాజిల్లు మా వరాల తల్లి అన్నట్టుగా ఈరోజు ఇంతమందితో భావి భారత పౌరులతో విరాజిల్లుతున్న ఈ భారతదేశం 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1950 జనవరి 26 నాడు మనం ఏం చేయగలిగాము, మన రాజ్యాంగాన్ని రచించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన నిర్మాణ సంఘాధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగం నుంచి అమూల్యమైనటువంటి విషయాలు ఇంతకుముందే చిరంజీవి చెప్పారు. అటువంటి రాజ్యాంగాన్ని మనము అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజుకి మనకు 75 సంవత్సరాలు, 1957 ఈరోజు 24 అంటే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నట్టు ఇటువంటి విశిష్ట సందర్భంలో మనము ఒక ధర్మచక్రాన్ని ఈరోజు మనం అక్కడ నిలుపుకున్నాం. అంటే ఒక ధర్మబద్ధమైనటువంటి భారతీయ జీవన విధానాన్ని, ఆ ధర్మచక్రాన్ని మనం ఎక్కడి నుంచి స్వీకరించగలిగాం? ఎవరైనా చెప్పగలరా? ధర్మచక్రం అశోక స్తంభం. భారతదేశాన్ని మొట్టమొదటగా మొత్తం దేశాన్ని సంపూర్ణంగా కాశ్మీర్ నుంచే కాదు, ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇప్పటి బర్మా నుంచి కన్యాకుమారి దాకా ఉన్న భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మొట్టమొదటి ఏకైక సమ్రాట్ అశోక చక్రవర్తి. ఆయన ధర్మచక్రాన్ని మనము మన రాజ్యాంగంలో మన రాజముద్రలో దాన్ని స్వీకరించగలిగాము 4 సింహాలతో పాటు. అటువంటి ఒక ధార్మిక నిరతితో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొక్క మారు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభినందనలు మరియు ధన్యవాద నమస్సులు అర్పిస్తూ మరింత మనం ముందుగా ఈ 75వ వజ్రోత్సవాల సందర్భంగా మన భారతదేశాన్ని మరింత ఎత్తుగా, మరింత ఉన్నతంగా, మరింత విస్తృతంగా నిర్మించుకోవడానికి మనమందరం ప్రతినబూనాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్క మారు అందరికీ శుభాభినందనలు.